గౌతమి రెసిడెన్షియల్లో జాయిన్ చేశాను ఇంటర్ ఫస్ట్ ఇయర్. జాయిన్ చేసినప్పుడు అక్కడ కూడా ఈ సిద్ధార్థ రెడ్డి కో ఎడ్యుకేషన్ అన్నట్టుది, పాప హాస్టల్లో ఉంచాను. కో ఎడ్యుకేషన్లో సిద్ధార్థ రెడ్డి పరిచయం అయ్యాడు. అలా వాళ్ళ ఏదో ప్రేమ లవ్ అని చెప్పేసి సెకండ్ ఇయర్ నుంచి మొదలుపెట్టారు. అప్పుడే పాప కూడా ఈ జగదేక వీరుడు అతిలోక సుందర రాఘవేంద్రరావు గారి కాంటెస్ట్లో సెలెక్ట్ అయింది. పాప ఇటు డైవర్ట్ అయింది. సో సిద్ధార్థ రెడ్డి సెకండ్ ఇయర్లో బాగా ప్రేమించుకున్నారు అది ఇదని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. తర్వాత పాపని నేను అడిగాను, ఏంటమ్మా ఇట్లా అంటే, లేమ్మా మేమిద్దరం ఇష్టపడుతున్నాము అని అంటే, ఇప్పుడే కదమ్మా 17 years దాటుతున్నాయి, అందులో ఇప్పుడే సెట్ అవుతున్నావు, వద్దమ్మా అని చెప్పాను నేను. వద్దమ్మా ఇప్పుడు అట్లాంటివి వద్దంటే, లేదు మమ్మ నేను సెటిల్ అయినాకనే చేసుకుంటాను, నువ్వు ఎలా చెప్తా అలా వింటాను, అతను కూడా చదువుకోవాలి కదా, ఏదో ఒకటి అతను కూడా చేస్తానంటున్నాడు, ఇద్దరం కలిసి చేసి ఇద్దరం సెటిల్ అయిపోయిన తర్వాతనే మేము చేసుకుంటామంటే దట్ ఈజ్ ఓకే కంటిన్యూ, కానీ ఇప్పుడు మాత్రం తొందరపడద్దు, నువ్వు సెటిల్ అయిపోయి కొద్దిగా మనం ఎర్నింగ్ చేసుకున్న తర్వాత, డాడీ కూడా లేడు కాబట్టి ఇప్పుడు నా జాబ్ మీద డిపెండ్ కాబట్టి మనం కొద్దిగా ఎర్న్ చేసుకుందాం, ఎర్న్ చేసుకున్న తర్వాత జాబ్ చేసుకుందో కానీ అంటే తను ఓకే చెప్పింది. కానీ ఇక్కడ సైడ్ సిద్ధార్థ రెడ్డి సైడ్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది. తను డే బై డే మంచి హీరోయిన్ అవుతుంది. ఎప్పుడైనా మీతో మాట్లాడా వచ్చి సిద్ధార్థ రెడ్డి నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను? నో అది చెప్పలేదు. అప్పుడప్పుడు 1-2 సార్లు ఇంటికి వచ్చాడు, పరిచయం చేసింది, ఓకే అమ్మా అని అన్నాను, అంతే.